హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పచ్చిమిరకాయ బజ్జీలు వేస్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా వేస్తున్నాను చూడండి. ఇట్లా మనం శనగపిండిలో కొంచెం సోడా ఉప్పు వేసేసి కొద్దిగా బియ్యం పిండి వేసేసి ఇదిగో ఇట్లా ఇట్లా వేసుకోవటం అన్నమాట. గ్లాసులో కలుపుకుంటే మనకి చక్కగా ఈవెన్గా పచ్చిమిరకాయకి పడుతుంది అన్నమాట శనగపిండి. ఇదిగో ఇట్లా ముంచేసేసుకొని ఇట్లా రాసుకొని ఇట్లా వేసుకోవటం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అయ్యో పచ్చిమిరకాయ బజ్జీ చాలా ఈజీ ప్రొసీజరే. ఏముందో పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టేసుకుని లోన గింజలన్నీ తీసేసి కొంచెం చీలిగ్గా కట్ చేసి లోన గింజలన్నీ తీసేసి ఇదిగో శనగపిండి ఇట్లా కలుపుకొని శనగపిండిలో కొంచెం సోడా కొంచెం ఉప్పు వేసి కలుపుకొని చీలికలోనేమో కొంచెం వామును ఉప్పు కొంచెం శనగపిండి 3 కలిపేసేసి దాంట్లో పెట్టేయడం అన్నమాట. ఇదిగో ఇట్లా కాలుతున్నాయి బజ్జీలు, చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మిరపకాయ బజ్జీలు అన్నమాట. ఏంటంటే వేస్తుంటేనే ఉడుకుతుంటేనే ఎవరు వస్తున్నాయి కదా. ఎవరికైనా మరి బజ్జీలు ఇష్టమే బాగా. ఎక్కువ మనం తెచ్చుకుంటాం కదా బయట, ఎప్పుడన్నా ఇట్లా కావాలనుకున్నప్పుడు మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇదిగో ఫ్రెండ్స్ బజ్జీలు, వేడి బజ్జీలు. ఇదిగోండి ఫ్రెండ్స్, వేడి మిరపకాయ బజ్జీలు రెడీ. చాలా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ బజ్జీలు చాలా బాగుంటాయి. ఇంకా దీంట్లో మనకి డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. మధ్యలో మళ్ళీ కాజేల్చి ఉల్లిపాయ కొత్తిమీర పెట్టుకొని సన్నగా ఉల్లిపాయ కొత్తిమీర కోసి పెట్టుకుని నిమ్మకాయ పిండుకుంటే అది ఉల్లిపాయ బజ్జీ అవుద్ది. అది ఇంకా బాగుంటుంది తినడానికి. మనం కొంచెం స్నాక్స్గా సాయంత్రం పూట చక్కగా టీ తాగినాక కొంచెం తినాలనిపిస్తే తినవచ్చు అన్నమాట చేసుకొని. చూడండి వేడి మిరపకాయ బజ్జీలు మీకు నోరుతున్నాయా, క్రిస్పీగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏం లేదు, చాలా ఈజీ ప్రొసీజరే. మిరపకాయల మధ్యలో చీల్చి ఆ గింజలు తీసేసి వామును కొంచెం ఉప్పు కొంచెం శనగపిండి కలిపేసి కాయల్లో పెట్టేసి శనగపిండిలో కొంచెం ఉప్పు సోడా వేసి తినే సోడా కలిపేసి బజ్జీలు వేయటమే. చాలా ఈజీ ప్రొసీజర్. చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.